all, Namaste. Welcome to Sri Bhavani Jewels. This is Monica. So, ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ 18 క్యారెట్ రోజ్ గోల్డ్ చైన్స్ విత్ పెండెంట్ స్టైల్లో చూపిస్తున్నానండి. ఇవేంటంటే మనం ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అనే లేదండి, సింపుల్ కుర్తా వేసుకుంటాము లేదా చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తుంటాము. హెవీ జ్యువెలరీ వేసుకోలేనప్పుడు ఇలాంటి ఆప్షన్స్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. పిల్లలకు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, సింపుల్గా స్టైలిష్గా కనబడతారు. ఆఫీస్లో కూడా బ్లేజర్కి కొంతమంది స్టైల్ చేసుకోవడానికి కూడా యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్యాటర్న్స్ చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. జేఎన్టీయూ, హిమాయత్ నగర్, మలక్పేట్ అండ్ నాగోల్. రైట్ నోట్ నేనైతే జేఎన్టీయూ బ్రాంచ్లో ఉన్నానండి. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ మియాపూర్ వెళ్ళే వైపు కిందికి దిగారంటే కనిపించేస్తుంది. ఈజీ అడ్రస్ అండి. మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఈరోజు అంటే మన ఈ కలెక్షన్ చూసే ముందు ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారో చూడడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు అంటే ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ శ్రావణ మాసం ఆఫర్ అన్నాను కదండి, ప్రతి ఎపిసోడ్లో రిపీట్ చేస్తూ ఉన్నాను. మనకి సెప్టెంబర్ 14th వరకు ఈ ఆఫర్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆఫర్లో ఏంటంటే మీరు కనుక డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేసుకుంటున్నట్లయితే పర్ క్యారెట్ 58,900 నుంచి స్టార్ట్ అవుతుంది. సిల్వర్ అంటే సిల్వర్ ఆర్నమెంట్స్, సిల్వర్వి తీసుకుంటున్నట్లయితే మీకు నో మేకింగ్ ఛార్జెస్, నో వేస్టేజ్. అదే గోల్డ్ కనుక తీసుకుంటున్నట్లయితే విఏ అప్ టు 40% డిస్కౌంట్ లభిస్తుంది అండ్ నో మేకింగ్ ఛార్జెస్ కూడా. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ అన్నాను కదండి. రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో మంచి సీజెడ్ స్టోన్ అంటే డైమండ్ సెట్టింగ్తో వచ్చేసాయి. ప్యాటర్న్స్ అంతా కూడా లైట్ వెయిట్ అని ఎందుకు అంటున్నామంటే మనం పెద్ద పెద్ద అకేషన్స్కి కాకుండా చిన్నగా డీసెంట్గా కనిపించే అకేషన్స్కి అండ్ ఆఫీస్ మీటింగ్స్కి అకేషన్స్కి కూడా వేసుకెళ్ళేలా బాగుంటాయి అన్నమాట ప్యాటర్న్స్. సో ఫస్ట్ స్టైల్ చూస్తున్నారు కదా, మనకి సింపుల్గా రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో చైన్ వచ్చేసింది. 2 sides మనకి ఇలా సీజెట్స్ బాల్స్ వచ్చాయి. అండ్ కింద పెండెంట్ చూడండి, సర్కిల్ ప్యాటర్న్తో చుట్టూ సీజెట్స్ వచ్చేసాయి. మధ్యలో డ్రాప్లెట్ చూస్తున్నారు కదా, చాలా షైనీగా, అది కూడా సీజెట్ బాల్ హ్యాంగ్ అవుతుంది అనమాట. సో మనం మూవ్ అవుతున్నప్పుడు అది మూవ్ అవుతూ చాలా నీట్గా కనబడుతూ ఉంటుంది. సేమ్ ఇదే స్టైల్లో మనకి ఇయర్ రింగ్స్ ఏంటంటే ఓవల్ షేప్లో వచ్చాయి. చుట్టూ సీజెట్స్ ఓవల్ షేప్లో, మధ్యలో కూడా మనకి ఏ డాంగ్లర్ ఏదైతే వచ్చిందో అది కూడా సీజెట్ స్టోన్. మూవ్ అవుతున్నప్పుడు మూవ్ అవుతూ చాలా నీట్గా కనబడుతుంది. అంటే మనకి ఐ క్యాచీగా ఉంటుందన్నమాట ఈ పెండెంట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ. సో గ్రాస్ వచ్చేసి 5.370 పడుతుంది. నెక్లెస్ది కనుక చూస్తున్నట్లయితే నెట్ వచ్చేసి 5 పడుతుందండి. సో మనం టాప్స్ ఇయర్ రింగ్స్ చూస్తున్నట్లయితే గ్రాస్ వచ్చేసి 2.600 ఉంది అండ్ నెట్ వచ్చేసి 2.400 grams పడుతుంది. మీకు ఇంకా క్లియర్ డీటెయిల్స్, ఎందుకంటే ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది కదా, ప్రైజింగ్ డీటెయిల్స్ ఎక్కడా కూడా మెన్షన్ చేయట్లేదు. మీరు ఏ రోజు అయితే చూస్తున్నారో ఆ రోజు ప్రకారం ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, చైన్ అంతా కూడా రోజ్ గోల్డ్ చైన్, చాలా సింపుల్గా డీసెంట్గా వచ్చేసింది. మనం కింద పెండెంట్ చూస్తున్నట్లయితే మనకి చూస్తున్నారు కదా, ఇవేంటంటే చూడడానికి బటర్ఫ్లై షేప్లో ఉంది. మీకు క్లియర్గా చూడండి, 2 sides మనకి ఆ పెటల్స్ లాగా అంటే బటర్ఫ్లై లాగా వచ్చేసి వాటికి అంతా కూడా వైట్ ఎనామల్ స్టైల్ అండ్ చుట్టూ సీజెట్స్ వచ్చాయి. పైన కూడా మనకి హార్ట్ షేప్ లాగా ఇచ్చారు అండ్ వీటిపైన మ్యాంగో, కంప్లీట్ సీజెట్స్ మ్యాంగో వచ్చేసింది. సో పెండెంట్ మాత్రం చాలా క్లాసీగా ఉందండి. సేమ్ ఇదే పెండెంట్ స్టైల్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా సెట్ వచ్చాయి. కొంతమంది అడుగుతూ ఉంటారండి, ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చా, ఓన్లీ చైన్ తీసుకోవచ్చా అలా. మీరు సెట్ చూడండి ఎంత క్లాసీగా ఉందో. సో ఎప్పుడు కూడా సెట్ ప్రిఫర్ చేయమనే చెప్తాము, బికాస్ స్టైలింగ్కి బాగుంటుంది అండ్ ఐ క్యాచీగా అనిపిస్తుంది అనమాట. మీరు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని వేరే నెక్లెస్, వేరే చైన్స్ వేసుకున్నప్పుడు ఆ లుక్ అనేది కంప్లీట్గా ఉండదు. సో ఇలా కంప్లీట్ సెట్ తీసుకున్నప్పుడే చాలా బాగుంటుందండి. అందులో లైట్ వెయిట్ కలెక్షన్ కదా, మనకి సెట్ చేసుకోవడం చాలా కష్టం. సో ఇలా సెట్ తీసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నారు కదా, మంచిగా మనకి బటర్ఫ్లై ప్యాటర్న్, పైన మ్యాంగో వచ్చేసింది. చిన్న మ్యాంగో చుట్టూ అంటే సీజెట్స్తో బాగా దగ్గరగా స్టడ్డెడ్ ప్యాటర్న్ అనమాట. సో మనకి చైన్ది గ్రాస్ వెయిట్ వచ్చేసి 8 grams ఉందండి, నెట్ వచ్చేసి 6.2 grams ఉంది. అదే మీరు ఇయర్ రింగ్స్ కనుక చూస్తున్నట్లయితే 5.140 grams పడుతుంది అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 4 grams ఉంది. మీకు క్లియర్ డీటెయిల్స్ ఏది చెప్పడం లేదండి, కంప్లీట్ ప్రైజింగ్ ఎస్టిమేషన్ కోసం వాట్సాప్ చేసేయండి. బెటర్ ఆప్షన్ ఏంటంటే స్టోర్ విజిట్ చేశారంటే మీరు నీట్గా అంటే మీకు నచ్చిన కాన్సెప్ట్ ఇంకా కూడా ఏదైనా డిస్కస్ చేసి అండ్ ఏదైనా కస్టమైజేషన్ ఉన్నా అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో. సో
మనకి రోజ్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్తో మంచి క్లాసీ చైన్ నీట్గా వచ్చేసింది. కింద పెండెంట్ చూసేయండి. పెండెంట్ ఏంటంటే ఓవల్ షేప్ అనమాట. మంచి ఓవల్ షేప్, మధ్యలో మనకి ఇలా హాఫ్ మూన్ ఏదైతే వచ్చిందో వైట్ కలర్తో తీసుకున్నాం. చుట్టూ సీజెట్స్ అండ్ మనకి సీజెట్స్తోనే వచ్చేసింది అనమాట. పైన కూడా మనకి ఇక్కడ వైట్ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ పీచ్ పేస్టల్ టోన్స్లో ఇచ్చారు. సో పెండెంట్ షేప్లోనే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సెట్ అండ్ ఇంకా మనము ఆ స్టడ్ ప్యాటర్న్ అనమాట ఇయర్ రింగ్స్ వచ్చింది కూడా. మంచిగా మూన్ ప్యాటర్న్ చుట్టూ సీజెట్స్తో చాలా నీట్గా తీసుకున్నాం. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 6.4 grams ఉంది. నెట్ వచ్చేసి మనకి చైన్ది 6 grams పడుతుంది. అదే మీరు ఇయర్ రింగ్స్ చూస్తున్నట్లయితే 4.5 grams, గ్రాస్ నెట్ వచ్చేసి 3.37 grams. నీట్గా ఉన్నాయి కదండి స్టైల్. చిన్నపిల్లలకు కూడా కొందరు ఏంటంటే చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అలా వేసినప్పుడు ఎలాంటి చైన్స్ వేయాలి అనుకుంటూ ఉంటారు. ఈ సెట్స్ చాలా బాగా కనబడతాయి. పిల్లలకనే కాదు, మనం కూడా సింపుల్ కుర్తాస్, సింపుల్ అవుట్ఫిట్స్ పైకి కూడా బాగుంటాయి. సో ఈ ప్యాటర్న్ కూడా చూడండి. చైన్లో ఎలాంటి డిఫరెన్స్ లేదండి. మెయిన్గా పెండెంట్, ఇయర్ రింగ్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. సో కొందరు ఏంటంటే ఈ ప్యాటర్న్స్ మనకి అంటే చిన్నగా వేసుకోవడానికి, చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి ఒక సెట్ ఉండాలి. ఎప్పుడు బ్లాక్ బీట్సే వేసుకోవడం అంటే రొటీన్గా ఉంటుంది కదా, అలాంటి టైంలో రొటీన్గా ఉండకూడదు అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. చైన్ సేమ్ ప్యాటర్న్ అండి. పెండెంట్ చూస్తున్నారు కదా, మనకి పేస్టల్ షేడ్లో ఇలా హార్ట్ షేప్ వచ్చేసింది. కింద మళ్ళీ ఒక సీజెట్స్ లైన్ వచ్చాయి అండ్ కింద మనకి మెయిన్ సీజెట్స్తో ఇలా 5 ఇచ్చారనమాట. సో మనకి అవే అట్రాక్టింగ్గా, ఐ క్యాచీగా కనబడుతున్నాయి. సేమ్ ఇదే పెండెంట్ స్టైల్ ఇప్పుడు మనకి పైన ఎలా అయితే ఉందో దాన్నే తిప్పించినట్టు. అంటే ఇక్కడ హార్ట్ షేప్ ఉంది, ఇక్కడ రివర్స్ హార్ట్ షేప్లో వచ్చాయి. పైన అంతా సీజెట్స్, కిందంతా కూడా మనకి ఇక్కడ 5 ఇచ్చారు కదండి సీజెట్స్. సో ఇక్కడ 4 వచ్చాయి అనమాట. ఆ సీజెట్సే ఐ క్యాచీగా కనబడుతున్నాయి. సో గ్రాస్ వెయిట్ చైన్ వచ్చేసి 7.660 grams ఉంది. నెట్ వచ్చేసి 7.200 grams ఉంది. అదే ఇయర్ రింగ్స్ది చూస్తున్నట్లయితే 6.550 grams పడుతుందండి నెట్. గ్రాస్ నెట్ వచ్చేసి 5.800 పడుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. టాప్స్వి మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 6.550 grams, నెట్ వచ్చేసి 5.800 grams పడుతుంది. సో చెప్పాను కదండి, ఇయర్ అంటే మనకి నెక్లెస్ ఏదైతే చైన్ ఉందో చైన్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇప్పుడు చూపించేవన్నీ కూడా పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్తోనే హైలైట్ అవుతున్నాయి. సో పెండెంట్ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా, డ్రాప్ షేప్లో 3 పేస్టల్ టోన్స్లో వచ్చేసాయి. అది కూడా పీచ్ కలర్తో వచ్చాయి అండ్ వీటిపైన సీజెట్స్ ఇచ్చారు. కిందంతా కూడా సీజెట్ స్టోన్స్తోనే మనకి రన్ అవుతున్నాయి. అది కూడా డ్రాప్ స్టైల్తో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పెండెంట్. చిన్నగా లేదండి పెండెంట్. కొన్ని చూపించే పెండెంట్స్ చిన్నగా ఉంటాయి కదా, ఇది చూడండి చాలా మంచి సైజ్తో వచ్చిందనమాట. డీసెంట్ సైజ్తో మంచి పెండెంట్. సో సేమ్ పెండెంట్ స్టైల్లో లాగానే మనకి డ్రాప్ ఎలా అయితే ఉందో ఇయర్ రింగ్స్ కూడా అంతే డ్రాప్ షేప్. కిందంతా కూడా సీజెట్స్తో మనకి కంప్లీట్ డెకార్ స్టైల్ లాగా రన్ అవుతుంది. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 8 grams ఉందండి మనకి చైన్. నెట్ వచ్చేసి 7 grams పడుతుంది. అదే ఇయర్ రింగ్స్ చూసుకున్నట్లయితే మనకి గ్రాస్ 3.300 grams ఉంది. నెట్ వచ్చేసి 3 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి. ఈ చైన్లో ఆ చైన్లో కాస్త డిఫరెన్స్ ఉంది. చూస్తున్నారు కదా, ముందు చూపించే చైన్ మనకి రోజ్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్తో చాలా లెందీగా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ ప్యాటర్న్ బికాస్ చైన్స్లో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. సింపుల్ చైనే అనుకుంటారు కానీ మనకి ఆ ఫినిషింగ్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ చైన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. మీరు కనుక పెండెంట్ చూస్తున్నట్లయితే 2 whites, మధ్యలో పేస్టల్ కలర్, కిందంతా కూడా సీజెట్స్తో రౌండ్స్ వచ్చేసాయి. సో 4 ఇలా 3 rounds ఇచ్చి మధ్యలో మనకి ఇలా ఇచ్చారనమాట. లీఫ్ షేప్ లాగా ఇచ్చి దాని చుట్టూ 3 rounds లాగా వచ్చాయి. సేమ్ ఇదే స్టైల్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా. ఇయర్ రింగ్స్లో ఏంటంటే మనకి ఇక్కడ 3 rounds వచ్చాయి కదండి, ఇక్కడ 2 rounds ఇచ్చి సేమ్ ఇదే పేస్టల్ కలర్తో మనకి స్టడ్ షేప్లో వచ్చేసింది అనమాట. సో వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. మనకి చైన్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 5 grams ఉందండి. నెట్ వచ్చేసి 4.500 grams పడుతుంది. ఇయర్ రింగ్స్ చూస్తున్నట్లయితే 2.400 grams, గ్రాస్ నెట్ వచ్చేసి 2.200 grams పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ సెట్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఇది కాస్త హెవీగా ఉందండి. ముందు చూపించినవన్నీ కూడా చైన్ విత్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ చూపించాను కదా, ఇది సింపుల్ చైన్ కాదు. పైనుంచి కూడా మనకి సీజెట్స్ వచ్చేసాయి. ఫస్ట్ ఇక్కడ సైడ్ అంతా కూడా మనకి ఓవల్ షేప్లో ఇచ్చారు. నెక్స్ట్ మనకి సీజెట్స్తో డైమండ్ ప్యాటర్న్ అండ్ మధ్యలో కూడా డైమండ్ లాగా ఇచ్చేసి మెయిన్ సీజెడ్ ఎలివేట్ అయ్యేలాగా. సో మనకి అంత చైన్ ప్యాటర్న్ అంతా కూడా ఫ్లోరల్స్, డైమండ్స్ అంతా సీజెట్స్తోనే. అంటే డైమండ్ షేప్ అంటున్నాను అండి, ఇవి డైమండ్స్ అనట్లేదు. ఇవంతా సీజెట్సే. మంచి రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో నీట్గా సీజెట్స్ చైన్. పెండెంట్ చూడండి, పెండెంట్ మాత్రం ఇలా
ఫస్ట్ ఫ్లోరల్ ప్యాటర్న్, వాటి కింద డాంగ్లర్స్ అంతా కూడా డైమండ్ స్టైల్ వచ్చేసాయి. ఇటువైపున అటువైపున డైమండ్ ప్యాటర్న్ సీజెట్స్తో స్టడ్డెడ్ స్టైల్ ఇచ్చేసి వాటి కింద కూడా మనకి డైమండ్ స్టైల్ డాంగ్లర్స్ ఇచ్చారనమాట. సో ఇదే ప్యాటర్న్తో మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. అంటే డాంగ్లర్స్ డైమండ్ స్టైల్ ఇచ్చారు, పైన ఫ్లోరల్ ప్యాటర్న్, ఇక్కడ మధ్యలో ఫ్లోరల్ వచ్చింది కదా, అదే స్టైల్ కానీ కాస్త చిన్నగా. బికాస్ పెండెంట్ అంటే పెద్ద ఫ్లోరల్ వచ్చినా పర్వాలేదు, ఇయర్ రింగ్స్ కాబట్టి చిన్నగా డీసెంట్గా ఫ్లోరల్ ఆప్షన్, కింద 2 డైమండ్స్, వాటి మధ్యలో సీజెడ్ స్టడ్డెడ్గా చాలా నీట్గా ఇచ్చారు. గ్రాస్ వెయిట్ మనకి నెక్లెస్ వచ్చేసి 15.800 గ్రామ్స్ ఉందండి, నెట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. అదే ఇయర్ రింగ్స్ చూస్తున్నట్లయితే 3 గ్రామ్స్ ఉంది గ్రాస్ వెయిట్, నెట్ వచ్చేసి 2.800 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, ఈరోజు ఎపిసోడ్లో మంచి లైట్ వెయిట్ కలెక్షన్, గిఫ్టింగ్కి కూడా బాగుంటాయి. అంటే మనం మన ఫ్రెండ్స్కైనా లేదా వైఫ్స్కైనా గిఫ్ట్ చేయడానికి పర్ఫెక్ట్ ఆప్షన్ అనే చెప్తాను. సో నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్కి పంపించి డైరెక్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.